మంది ఉన్నారు కానీ మందిరాలు లేవు. మీకు రెండు ఉన్నాయి, మంది ఉన్నారు, మందిరం కూడా ఇంకా విస్తరిస్తుంది. దేవుడు మహాకృప చూపాడు. అందును బట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కటివరం హెబ్రోన్ క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మందిరం పైన ఒక గదిగా హాల్ వేశారు అనగానే నాకు బైబిల్లో కొన్ని బిల్డింగ్స్ జ్ఞాపకానికి వస్తున్నాయి. సమయాన్ని బట్టి చూద్దామా? దేవుని వాక్యం చదువుకున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఒక మేడగది, ఇంగ్లీష్లో అప్పర్ రూమ్ అంటాం. అప్పర్ రూమ్. విజయవాడలో ఒక సంఘం ఉంది మనలాగా, దాన్ని అప్పర్ రూమ్ అసెంబ్లీ అని పేరే అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్న ఈ దినాల్లో పరిచర్య ముగించుకుని ఆయన సిలువలో మన కొరకు బలి అయిపోయి మరణించి తిరిగి లేచి మళ్ళా పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత పోతూ పోతూ ఆయన చెప్పాడు. 4వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. శిష్యులు మిగిలిపోయారు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ చెప్పాడు, మీరు యెరూషలేములోనే ఉండండి. తండ్రి వలన కలిగిన వాగ్దానం ఒకటి ఉంది కదా, ఏంటది? నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల మీకు ఆదరణకర్తరాడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఇంకొక వ్యక్తి వస్తాడు నేను వెళ్ళిన తర్వాత. ఎవరైనా ఆదరణకర్త. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మని పంపేటువంటి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఒలీవల కొండ నుంచి ఆయన పైకి ఆరోహణమయ్యాడు. వీళ్ళు ఎక్కడికి వచ్చారు చూడండి, 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి, యెరూషలేము పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండేన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఒక మేడగది చూస్తున్నాం, ఇలాంటి మేడగది. మిగిలిన వీళ్ళందరూ కూడా మేడగదిలోనికి ఎక్కి వచ్చారు. ఎందుకు ఎక్కి వచ్చారు? ఏం చేశారు అక్కడ? ఎవరెవరు వచ్చారు? ఆ కింద వచనాల్లో మనం చూడొచ్చు. వారెవరనగా చదువుతారా? పేతురు, యోహాను, యాకోబు,
అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, సిమోను, యోధా అనువారు. ఎంతమంది అయ్యారు? లెక్క పెట్టారా? లెక్క పెట్టలేదా? ఇప్పుడన్నా లెక్క పెట్టండి. 12 మంది ఉన్నారా? 11 మంది. ఒకడు లేడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఆ గదిలో, ఆ హాల్లో చేరారు. వీరు మాత్రమే కాకుండా ఇంకెవరు వచ్చారు? 14 వచ్చిన వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. లోకా సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారితో పాటు ఆయన పల్లెలు పట్టణాలు తిరిగి పరిచర్య చేస్తూ ఉండగా ఆ పట్టణాల్లో స్త్రీలు కూడా పాల్గొన్నారు. ఆ స్త్రీలు కూడా ఇప్పుడు ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ మేడగదిలోకి ఎక్కి వచ్చిన వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడు. యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. అంత మాత్రమే కాదు, మరియ యేసుని కనిన తరువాత యోసేపుతో కాపురం చేసింది. కొంతమంది బిడ్డలు కలిగారు. 4 పేర్లు బైబిల్లో ఇవ్వబడినాయి. వారే ఆయన సహోదరులు. అంటే ఆయన సహోదరులు, ఒక విధంగా చెప్పాలంటే కజిన్ బ్రదర్స్ వాళ్ళు. వారు కూడా మరియకు పుట్టిన వారే, కానీ యేసు ప్రభు లాగా కన్య మరియకు పుట్టిన వారు కాదు. యోసేపుతో కాపురం చేయగా పుట్టినటువంటి వారు. వీరితో పాటు కుమార్తెలు కూడా కలిగారు. వారి ఇక్కడ పేర్లు ఇవ్వలేదు. అప్పటికి వారు పుట్టలేదో లేకుంటే ఈ సమూహంలో వాళ్ళు కలవల. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడు. మరియ కూడా ఉంది అనకుండా యేసు తల్లి అయిన మరియయు అన్నాడు. యేసు తల్లి అయిన మరియ యేసు తల్లి. ఉందా? మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ జీసస్. మేరీ ఈజ్ మదర్ ఆఫ్ గాడ్ అనలేదు. దేవుని తల్లి అయిన మరియ కాదా? యేసు ప్రభు దేవుడు కాదా? మరి యేసు ప్రభు దేవుడే. జీసస్ ఈజ్ గాడ్ ఇన్కార్నేట్. జీసస్ ఈజ్ గాడ్ ఇన్కార్నేట్ అంటే శరీరధారిగా వచ్చిన దేవుడైన యేసు ఆయన. అంతేగాని దేవుడుగా ఒక తల్లిని కలిగి ఉండటం అనేది అసంభవం. ఒక తల్లిని కలిగి ఉన్న మానవుడు దేవుడు కాలేడు. యేసు తల్లి అయిన మరియ, యేసు ప్రభు అనేది మానవ హ్యూమన్ నేమ్. అది ఆయన మనుష్య కుమారుడు పేరు. అది బైబిల్ నెవర్ స్పీక్స్ మేరీ యాజ్ ది మదర్ ఆఫ్ గాడ్. మేరీ ఈజ్ ఓన్లీ మదర్ ఆఫ్ జీసస్. యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏం చేస్తున్నారు మీరు? 15వ వచనం. ఏక మనస్సుతో, 14వ వచనం చివరిలో కదా, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అలాగైతే ఆ మేడ గదిలో జరిగింది ఏంటి? ప్రార్థన చేయటం జరుగుతుంది. ఆ మేడ గది దేనికి ఉపయోగించారు? వాళ్ళు ప్రార్థనకు ఉపయోగించారు. ఆ ప్రార్థనలో పాల్గొన్నది ఎవరు? శిష్యులు ఉన్నారు, యేసు తల్లి ఉంది, ఆయన సహోదరులు కూడా ఉన్నారు. అదే సమయంలో
యేసు తల్లి ఆయన సహోదరులతో పాటు ఉన్న సందర్భాన్ని మనం చూసినప్పుడు దాన్ని ఒక ప్రధానమైన దానిగా తీసుకొని యేసు తల్లి అయిన మరియకు అనవసరమైన ప్రాముఖ్యత ఇస్తున్నారు కొంతమంది. ఆ తర్వాత కాలములో చూసినప్పుడు యేసు ప్రభు ఒక సంగతిని తెలియజేశాడు. మత్తయి సువార్తను చూడండి, 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49, 50 వచనాలు చదువుదాం. 48 కూడా చదువుదాం. మత్తయి సువార్త 12:48. అందుకు ఆయన, ఇంకొంచెం పైకి చదువుదామా, 46 నుంచి చదువుదాం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను, ఇందాక మళ్ళీ మాట ఇక్కడే వచ్చింది, సహోదరులు, ఆయన తల్లియు ఆయన సహోదరుడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ప్రార్థనా కూడికలో చేరింది కూడా ఆయన తల్లియు ఆయన సహోదరుడు. వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పారు. మీ అమ్మగారు, మీ తమ్ముళ్ళు మీ కోసం వేచి ఉన్నారు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ జనసమూహాలు ఉంటారు, బిజీగా ఉంటాడు. కాబట్టి జనసమూహాల్లో ఆయన వచ్చి కలవటానికి సొంత తల్లికి మారు తమ్ముళ్ళకి సమయం దొరకటం లేదు. ఎవరో వచ్చి ఈ కబురు ఆయన చెవిలో వేశారు, మీ తల్లి సహోదరులు వేచి ఉన్నారు అని. 46. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? చూసారా ఏమంటున్నాడు? మీ అమ్మగారు మీ తమ్ముళ్ళు వచ్చారని అంటే, ఓ అలాగా అని వెంటనే వీళ్ళ దగ్గరకు రావాల్సింది, ఏంటమ్మా వచ్చారు అని. అలాగా వెంటనే రాలేదు. ఆయన తల్లి అయిన మరియకు, ఆ సహోదరులకు ఆయనంత ప్రాధాన్యత ఇవ్వలేదు. చూసారా, వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుంది. అంటూ ఏమన్నాడు, తన శిష్యుల వైపు చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. నా తల్లి నా సహోదరులు ఎవరో తెలిసిన, ఇదిగో వీళ్ళే. చూసారా, యేసు ప్రభు తల్లి స్థానం మారింది. వీరే నా సహోదరులు, నా శిష్యులే నా తల్లి నా సహోదరుడు. కాబట్టి మరియ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. అది మనం గమనించాలి. మరి జన్మనివ్వలేదా? జన్మనిచ్చింది. కానీ యేసు ప్రభు జన్మించుటలో మరియ గర్భాన్ని ఒక పాత్రగా మాత్రమే ఆయన తీసుకున్నాడు దేవుడు. తన కుమారుడిని లోకరక్షకుడుగా ఈ లోకానికి పంపటానికి మరియ గర్భాన్ని వాడుకున్నాడు. అంతేగాని యేసు ప్రభు పిండంగా ఏర్పడే దాంట్లో కానీ పుట్టుకలో కానీ మరియ యొక్క రక్తాన్ని పంచుకోలేదు. మరి ఎలా ఏర్పడింది ఆ పిండం? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీవు గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అలాగా ప్రత్యేకమైన పరిశుద్ధమైన జన్మ కలిగిన వాడు. కాబట్టి ఆయన తల్లియు ఆయన సహోదరులు అనేది ఇప్పుడు భావం మారిపోయింది. ఇంకొక వచనం చూద్దామా? లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మళ్ళీ అదే మాట చూసారా, ఆయన తల్లియు ఆయన సహోదరుడు. చదువు.
తెలియజేసిరి. దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరుడని వారితో చెప్పాను. నా తల్లి ఎవరు? ఆమె కాదు. నా సహోదరుడు ఎవరు? వారి పాత్ర ముగించబడింది. దేవుని వాక్యము విని వాక్యాన్ని గైకొను వారే నా తల్లి, నా సహోదరుడు. ఇందాక మనం మత్తయి సువార్తలో చెప్పింది, శిష్యుల వైపు చేయి చాపి చెప్పాడు. అది అంటే శిష్యులే నా తల్లి, నా సహోదరుడు. ఇప్పుడు దాన్ని ఇంకా బ్రాడర్ సెన్స్ లో చెబుతున్నాడు. శిష్యులు మాత్రమే కాదు, దేవుని వాక్యము విని దానిని గైకొను వారందరూ కూడా నా తల్లి, నా సహోదరుడు. నా తల్లి, నా సహోదరుడు. అలాగా తల్లి కూడా మనలాగా ప్రార్థన చేసుకోవలసిందే, ప్రార్థనా కూడికలో కూర్చోవలసిందే. ఆమె కూడా మనలాగా రక్షించబడాల్సిందే. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనకు ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. లూకా 1:46. అప్పుడు మరియ ఇట్లనను. ఏ మరియ? యేసు తల్లి అయిన మరియ. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ప్రభు ఎవరట? నా రక్షకుడు, నా ఆత్మ రక్షణ. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. మనం ఎట్లాగైతే రక్షించబడి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి ప్రభువుగా అంగీకరించి రక్షణ ఆనందముతో మనం ఉంటామో, ఆమె కూడా మనలాగానే నేను ఆనందిస్తున్నాను అంటుంది. మనలాగా రక్షించబడిన స్త్రీ. అంతేగాని దైవత్వాన్ని ఆమెకు ఎప్పుడు ఆరాధించకూడదు. పూజ అనేది ఆమెకు తగదు. నరులను పూజించుట అనేది వాక్యానికి విరుద్ధమైంది. ప్రార్థనా కూడికలో ఉన్నటువంటి వారు ఒక ప్రత్యేకమైన వారి శిష్యులు, ఆయన తల్లి, ఆయన సహోదరులు ఏం చేస్తున్నారు? అపొస్తలుల కార్యాలు 1:14. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఆయన సహోదరులు ఈ ప్రార్థన హాల్లో కూర్చున్నప్పుడు ఇంకా రక్షించబడలేదు. వాళ్ళు కజిన్ బ్రదర్స్ అయినా, మరియకు పుట్టిన వారైనా ఇంకా నమ్ముకోలే ప్రభువుని. యేసు ప్రభు వారు జీవించి ఉన్నంత కాలము వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచల. యేసు ప్రభు వారు ఎప్పుడు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడో, ఆయన పునరుత్థానము తర్వాత మాత్రమే వారు నమ్ముకున్నారు. అయినా ఈ ప్రార్థన కూడికలో కలిశారు. కాబట్టి ఒక ప్రార్థనా కూడిక జరిగేటువంటి మేడగదిని చూస్తున్నాం. ఇలాంటి మేడగది. ఇంకొక మేడగదిని చూద్దామా? అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము 27 చదవండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. ఇంకొక మేడగదిని చూస్తున్నాం. ఇలాంటి మేడగది
ఈ మేడగదిలో ఏం జరుగుతుంది? రొట్టె విరుచుటకు కూడినప్పుడు, రొట్టె విరుచుటకు కూడాం.